skills activities. వీళ్ళు చెప్పేసి అదే మైక్ లేదు నాన్న గట్టిగా ఇక్కడ నుంచి రావాలి మేడం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Good morning, all of you. My name is Rose. I am studying UKG. Animals. Animals. జంతువులు. జంతువులు. Animals. జంతువులు. Lion. Tiger. Giraffe. Zebra. Lion. Lion. Zebra. Giraffe. Good morning. Good morning, Gatiga cheppu. My name is Atmanju. I am studying UKG. Bird. Bus. Pashulu. Bus. Pashulu. Parrot. Pigeon. Peacock. Owl. Parrot. Parrot. Pigeon. Peacock. Owl. My name is Chaitu Taratri. I am studying UKG. Insect. Kీటకాలు, కీటకాలు, butterfly, ladybird, bedbug, ant. Butterfly, ladybird, bedbug, ant. Thank you. Thank you. I love you. Ashwin. My name is Sham Ashwin. I am studying UKG in Vijayan English Medium School. My name is. Good morning. My name is Aditya Pachapati. I am studying UKG. My name is Manjunatha. I am studying UKG. My name is Muhammad Jafar Sadiq. I am studying UKG. What is your pala? I am studying UKG. How many vowels? 5. What are they? A-E-I-O-U. గట్టిగా చెప్పాలా. Sham Ashwin. Vowel A sound. Vowel A sound. Bag, pan, can. Vowel E sound. Natta, pette, jet. Vowel I. Vowel I sound. Tinna, binna, pinna. Vowel. Vowel O sound. Part, cart, tap. Vowel U. Vowel U sound. Tapu, kupu, pappu. Thank you. Thank you. I love you. ఎవరిదైనా బర్త్డే ఉందా ఈరోజు? Good morning children. Good morning teacher. How are you all? We are fine teacher. I am fine. Thank you. ఒక సభలో టీచరు చెప్పే విషయాలను ఒక విద్యార్థి చూసి టీచరు గొప్పవాడు అని అనుకుంటాడు. కాసేపటి తర్వాత ప్రధానోపాధ్యాయుడు వస్తాడు. టీచరు ప్రధానోపాధ్యాయుడికి విష్ చేయడం చూసి ఏమనుకుంటాడు? ప్రధానోపాధ్యాయుడు గొప్పవాడు, టీచర్ కంటే ప్రధానోపాధ్యాయుడు గొప్పవాడు అని అనుకుంటాడు. మరి కాసేపటి తర్వాత అధికారి వస్తాడు. అధికారి వచ్చినప్పుడు ప్రధానోపాధ్యాయుడు అధికారికి విష్ చేస్తాడు. అది చూసిన విద్యార్థి ప్రధానోపాధ్యాయుడి కంటే అధికారి గొప్పవాడు అని అనుకుంటాడు. మరి కాసేపటి తర్వాత అధికారి ఒక వృద్ధునికి విష్ చేస్తాడు. ఒక వృద్ధునికి నమస్తే అని పెడతాడు. అప్పుడు ఆ విద్యార్థి చూసిన విద్యార్థి ఏమనుకుంటాడు? ఓహో, వృద్ధుడు గొప్పవాడేమో అని అనుకుంటాడు. కానీ ఆ వృద్ధుడు ఎవరంటే ఆ అధికారికి చెప్పిన గురువు, టీచర్. ఆ అధికారికి చెప్పిన టీచర్. కాబట్టి మనము టీచర్ చెప్పింది వినల్లా. టీచర్ చెప్పింది వినల్లా. టీచర్ నేర్చుకురమ్మనేది నేర్చుకురావాలా, రాయమనేది రాయాలా, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయాలంటే రాయాలి. టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎక్కడ కనిపించినా కూడా విష్ చేయాలి. టీచర్ కంటే ముందు మన తల్లిదండ్రులకి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేరెంట్స్ తర్వాతనే టీచర్. ఏమైనా ఇంట్లో ఏమైనా హెల్ప్ చేయమంటే కూడా పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. పేరెంట్స్ చెప్పింది వినాలి. మీకోసమే కదా వాళ్ళు, మీరు బాగా చదువుకోవడానికే కదా స్కూల్కి పంపిస్తూ ఉండేది. మీరు ఇక్కడ వచ్చి ఏం చేయాలి? 4 గోడల మధ్య కూర్చుంటున్నారు, 4 walls.
కానీ అందులో టీచర్ చెప్పే విషయాలను విని ఎంతో నేర్చుకుంటున్నారు మీరు. కానీ కూర్చుంది మటుకు 4 గోడల మధ్యనే. టీచరు ప్రపంచాన్ని మీకు చూపిస్తుంది, ప్రపంచాన్ని గురించి కూడా తెలుపుతుంది. కాబట్టి మనం టీచర్ చెప్పింది వినాలా. టీచర్ కంటే ముందు తల్లిదండ్రులు మాట తప్పకుండా వినాలా. ఓకేనా? నెక్స్ట్, టీచర్ కొట్టింది, అందుకే ఈరోజు స్కూల్కి రాలేదు మా వాడు. టీచర్ ఎందుకు కొడుతుంది చెప్పండి? మీరు చదువుకోకపోతే ఎందుకు కొడుతుంది అద్వితో? చదువుకోకపోతే, అల్లరి చేస్తే, ఏమైనా రాకపోతే అందుకు కొడుతుంది తప్ప టీచర్ యాజ్ ఎ పేరెంట్గా మీ మీద బిహేవ్ చేస్తుంది నాన్న. టీచర్ ఒక పేరెంటే. కొట్టిందని మనం కొట్టినప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాలి, ఎందుకు కొట్టింది టీచర్? ఊరికే కొట్టదు కదా. అదే బాగా ఉన్నప్పుడు, నిన్న పుష్ప టీచర్ ఎవరికో క్లాస్ కొట్టండి అనింది, బాగా చెప్పింటే అనిందా లేదా? ఎల్కేజీ వాళ్ళకి అని బాగా చెప్తే క్లాస్ కొట్టేస్తాము. మీరు నేర్చుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీరు బాగుపడాలి, మీరు బాగా నేర్చుకోవాలి అనేది మా తాపత్రయం. ఓకేనా? తల్లిదండ్రులు చెప్పినది వింటారా? పేరెంట్స్ చెప్పిన మాట వింటారా? సెల్ చూస్తారా? టీచర్ చెప్పింది వింటారా? రెగ్యులర్గా హోంవర్క్స్ రాసుకొస్తారా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. హ్యావ్ ఏ నైస్ డే నాన్న. అందరూ ఒకేసారి చెప్పండి నాన్న.